2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా మనం అందరం కూడా హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి దానికోసం ఏం చేస్తారు? ఎంతసేపు మంచి ఫుడ్ తీసుకున్నామా, యోగా చేసామా, మెడిటేషన్ చేసామా అని అనుకుంటాం. కానీ మనం వేసుకున్న బట్టల్లోనే మనకి ఆరోగ్యం ఉంటుందంట. అదేంటి, ఆ బట్టలు ఎక్కడున్నాయి, బట్టల్లో ఆరోగ్యమా అని ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో మరి ఇన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రమ్య రుద్ర గారు. మరి వీరెవరు అంటే వీరు బోటిక్ రన్ చేస్తున్నారనమాట. సో అక్కడ మనం వేసుకునే క్లోత్స్లో మనకి చాలా కంఫర్ట్ దొరుకుతుందంట. సో మరి అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం. హలో రమ్య గారు. హలో అండి. సో మీరే అన్నారు మనం వేసుకునే బట్టల్లో మన ఆరోగ్యం ఉంటుంది అని. అంటే బయట వేసుకున్న క్లోత్స్లో మనకు అది దొరకదంటారా? దొరుకుతుంది. సో ఫస్ట్ బయట వేసుకునేవి ఎందుకు దొరకదంటారా అన్నది నేను దానికి చెప్పాక నా దగ్గర ఏం దొరుకుతుంది, ఎందుకు ఇది మారాలి, ఎందుకు వేసుకోవాలి, టూ మెనీ క్వశ్చన్స్కి ఒకటి తర్వాత ఒకటి ఐ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మన యూత్ ఆర్ వెన్ ఐ సే మనమందరం ఏం చేస్తామంటే ఎక్కడ సేల్ బోర్డ్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి బట్టలు కొనేసుకుంటాం. బికాజ్ మనకి డే టు డే లైఫ్ స్టైల్లో చీప్గా ట్రెండీగా దొరికే బట్టలు అంటే చాలా ఇంట్రెస్ట్, అట్రాక్ట్ చేస్తుంది. సో ఎనీథింగ్ నెగిటివ్ ఆల్వేస్ అట్రాక్ట్స్, అంతే అంటారు? యా, ఎప్పుడన్నా నెగిటివ్కి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాము, అడాప్ట్ చేసుకుంటాము, అదే మనకు కరెక్ట్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. సో ఫాస్ట్ ఫ్యాషన్ అనేది అలా అనమాట. సో ఐ డోంట్ సే అది తప్పు అని అనను. యూజబిలిటీ కోసము అది లాంగ్ రన్లో మీకు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది నేను మరీ డీటెయిల్గా చెప్తాను కావాలంటే. కానీ సేల్ బోర్డ్ ఉంది కదా అని చెప్పేసి మనము ట్రయల్ రూమ్కి వెళ్ళాము, అక్కడ మీరు చాలా మంది ట్రై చేయడం చూస్తారు, వేసుకుంటారు, అవి వాష్ చేస్తారా? లేదు. అలానే తెచ్చుకుంటాము, కొత్త బట్టలను నమ్ముతాము, మనం కొనేదే కొత్త బట్టలు ఒక ఒకేషన్ కోసం, అవి వేసుకుంటాము, రైట్? ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఎందుకు కాన్షియస్గా బట్టలు వేసుకోవాలి, మన ఆరోగ్యం ఎందుకు బట్టల్లో ఉంది అన్న క్వశ్చన్కి నేను కపుల్ ఆఫ్ మెటీరియల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ కాటన్స్. ఓకే. బట్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు ఇది వచ్చేసి సోయా, అంటే మనం తినే మీల్ మేకర్ నుంచి కాటన్ వీవ్ చేస్తాము. సో ఇట్స్ 8 స్టెప్ ప్రాసెస్ దట్ యూజువలీ వి ఫాలో. సో ఇలా ఒక మెటీరియల్ వైట్ది చేశాక ఓకే, దీన్ని మనం కలర్స్ వేయడం అనేది మనకి ఇష్టమున్న కలర్ వేస్తారండి, రైట్? సో ఇప్పుడు ఏ కస్టమర్ ఎలాంటి కలర్ కావాలంటే అది డై చేస్తాము. ఓకే. సో ద మోర్ డార్క్ యూ వాంట్, ఇట్ ఇస్ కెమికల్. అంటే ఇప్పుడు మల్టీ కలర్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు కెమికల్ అనేది యూజ్ చేస్తాం కంపల్సరీ. ఇప్పుడు టై అండ్ డై అనేది ఒకటి ప్రోడక్ట్ ఉంది నా దగ్గర, అది చూపిస్తాను. బట్ ఇప్పుడు టై అండ్ డైలో చేసినప్పుడు కెమికల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ చాలా ఆర్గానిక్ గానే కావాలి అంటే ఆర్గానిక్ డైస్ కూడా ఉన్నాయి. ఓకే, అందులో కలర్స్ ఉన్నాయి ఆర్గానిక్. లైక్ మనం తినే వెజిటేబుల్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి, ఎగ్జాంపుల్ బ్రింజాల్. ఓహో, బ్రింజాల్ నుంచి కూడా మనం కలర్ తీయొచ్చు. పసుపు ఉంటుంది కదా, అవును, ఆ పసుపు పచ్చి పసుపు అంటాము. కొట్టక ముందు, ఎండక ముందు పసుపు పెరుగుతుంది, దాని నుంచి కూడా కలర్ వేయొచ్చు. ఓకే. సో మనం తినే దాంట్లోనే ఆర్గానిక్ ఉంది. ఇది మొత్తం ఆర్గానిక్ ఏనా అంటే దిస్ ఇస్ అ వెరీ లెందీ సబ్జెక్ట్. ఓకే. సో కెమికల్ లేకుండా ఏది అవ్వదా అంటే అక్కడ 100% కెమికల్ ఉంటే ఇక్కడ హార్డ్లీ ఒక 10 to 20% డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూజ్ దిస్ ప్రోడక్ట్, ఒక అవుట్ఫిట్ చేసేసాను, రమ్య ఇచ్చేసింది, ఓ ఎన్ని వాషెస్ వరకు. సో ఆర్గానిక్గా ఎలా ఉంటుంది అంటే ఇన్ని వాషెస్ అనే ఉంటుంది ఆర్గానిక్ బట్టలకి. ఓకే. ఓకే. సో ఒక 20 వాషెస్ 10 వాషెస్ వరకే యూ కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్. ఓకే. అంటే క్లాత్ బట్టి వాషెస్ ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ. లెనిన్కి 20 వాషెస్ ఉంటుంది, అంటే మేము ఇచ్చే లెనిన్కి. బయట చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, లైక్ ఫ్యాబ్ ఇండియా, లెనిన్ క్లబ్, చాలా ఉన్నాయి. సస్టైనబుల్గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇంత ప్యూర్గా చేసేవాళ్ళది నేను ఎందుకు తీసుకున్నాను అంటే కాన్షియస్. ఓకే. ర్యాషెస్, బయట తిరుగుతాము, టీషర్ట్స్ వేసుకుంటాం, వీపులో ర్యాషెస్ అవుతాయి, స్వెట్ అబ్జార్బ్ చేయదు, పాలిస్టర్, అండ్ యూ ట్రై యూజింగ్ ఎనీథింగ్ సింథటిక్, ఇట్స్ ఆల్ ప్లాస్టిక్. ఓకే. సో ఇది అలా కాదు.
దీస్ ఆర్ కాల్డ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే సో ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో బేస్డ్ ఆన్ ద కౌంట్ ఆఫ్ వాట్ ఎవర్ వీ వీవ్, సో ఇప్పుడు చూస్తే ఇఫ్ యూ సీ ద ప్రోడక్ట్ ఇట్స్ స్మూత్. సో దిస్ ఫ్యాబ్రిక్ బ్రీత్స్. ఓకే సో స్వెట్ ఉన్న అబ్జార్బ్ చేసి ఇట్ గివ్స్ యూ ఎయిర్. సో ప్యాచెస్ రావు. ఇప్పుడు దానివల్ల usually- మనకి ఇచ్చింగ్ కావచ్చు, ర్యాషెస్ Absolutely కావచ్చు. ఉండవు. ఓకే అది మనము డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాము. సో దీని వల్ల ఆర్గానిక్ వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయా అంటే ఎస్, రావు. సో ఇఫ్ యూ స్ప్రే లాడ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అండ్ ఆల్, ఫేడ్ అవ్వదా అంటే అవ్వదు అనను, ఫేడ్ అవుతుంది. బికాస్ కెమికల్, వెన్ ఎవర్ కెమికల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ ఆర్గానిక్, ద డైయింగ్ ఆర్ వాట్ ఎవర్, ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ పోతుంది. ఓకే సో ప్యూర్గా రాదు. సో ఇది ప్యూర్ బ్యాంబూ అగైన్. సో ఇది వైట్. సో ఈ బ్యాంబూకి మేము దీన్ని టై అండ్ డైలో ఐ మీన్ పోల్కా డాట్స్ది ప్రింట్ ఇచ్చా. ఓకే సో ఇఫ్ యూ సీ ఇట్ లైక్ దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఎస్ సో చాలామందికి మిత్ ఏముంటుంది అంటే ఆర్గానిక్లో మనము వీ కాంట్ గో హెడ్ అండ్ దెన్ క్రియేట్ ఫ్యాషన్. ఇప్పుడు ఇది ఉంది లెహంగా, దీనికి చాలా మగ్గం వర్క్ అవి చేయిస్తాము. దీనిలో చేయించలేమా అంటే చేయించవచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ 10 washes ఇట్స్ కమ్ టు 5. ఓకే బికాజ్ ఆల్రెడీ పడుతుంది. సో దాన్ని వీవింగ్ చేసేటప్పుడు ఆర్ మగ్గంకి వేసేటప్పుడు లాగుతాము, స్ట్రెచ్ చేస్తాము. సో అవన్నిటి వల్ల దీని లైఫ్ స్పాన్ అనేది, సెల్ఫ్ లైఫ్ ఆర్ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే బట్ మనకి మాత్రం కంఫర్ట్ వస్తుంది, చాలా కంఫర్ట్. బికాస్ దర్ ఆల్ బ్రీతబుల్ కదా. లైనింగ్ ఏది వేయకుండా కూడా ఇలా వేసుకున్నా ఇట్ బ్రీత్స్. యువర్ స్కిన్కి డైరెక్ట్గా టచ్ అయినప్పుడు ఇట్ డిఫర్స్. ఓకే సో మరి అండ్ అలాగే మీరు చెప్పారు కదా మన డై యూజ్ చేసి కూడా మీరు చేస్తున్నారు అని, ఆ ప్రాసెస్ ఏంటండి? అదొక 8-step ప్రాసెస్ అండి. సో వెన్ ఐ సే 8-step ప్రాసెస్, దానికి మనము ఫస్ట్ థ్రెడ్స్ చేసుకుంటాము, దెన్ యాన్ చేస్తాము. చేశాక ఒక పెద్ద స్టవ్ పెట్టేసి దాంట్లో మనం వెజిటేబుల్స్ కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్, లేదు అంటే మనము వీ కెన్ టేక్ ది ఎంటైర్ కెమికల్ కలర్స్ దొరుకుతాయి మనకి డైయింగ్వి, వేసి దాన్ని లాడ్ ఆఫ్ హీట్ పెట్టి దాన్ని చేస్తూ డై చేసినాయి. సో నేను డై చేసినవి కూడా 2-3 ఎంటైర్ ప్రోడక్ట్ డై చేసినవి కూడా చూపిస్తాను. ఓకే సో అంటే మీకు ఇలా ఆర్గానిక్ మెథడ్లో మనం క్లాత్ తీసుకురావాలి అన్న ఐడియా ఎందుకు వచ్చిందండి బేసిక్గా? అంటే అదొక పర్సనల్ రీజన్ ఉంది. సో బేసిక్లీ నా స్కిన్ చాలా సెన్సిటివ్. నాకు ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఆర్ నేను సేల్లో కొన్న అమ్మాయినే. సో నేను సేల్స్ ఎక్కడ పడితే నేను అక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం వేసుకోవాలనుకుంటాము, అన్ని రకాలు ట్రై చేయాలి. సో వెన్ ఐ స్టార్టెడ్ టు హ్యావ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్యాక్, ఓకే నా వీపుకి కానీ చేతులకు కానీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు, ప్యాచెస్ అయినప్పుడు, ఇట్ హ్యాడ్ వెరీ బిగ్ ఇంపాక్ట్. ఓకే తెలియలేదు స్కిన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఏంటి అని. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ లాడ్ ఆఫ్ కాటన్స్ అండ్ లెనిన్స్, ఐ స్టార్టెడ్ టు ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ మై స్కిన్. ఓకే సో ఇది ఒక కాన్షియస్గా మనము తీసుకుంటున్న సొంత డెసిషన్. సో అలా నేను సఫర్ అవుతానంటే చాలామంది సఫర్ అవుతారు, బట్ నోబడీ విల్ టెల్ లైక్ వీఆర్ సఫరింగ్, వీ ఆ హావ్ దిస్ రీజన్ కూడా ప్రాబ్లమ్. తెలియదు మనకి, ఇదే రీజన్ అని మన స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ర్యాషెస్ కి. దీనికి నేను ఒకటి చెప్తాను, పీపుల్ అంటే లైక్ అస్, అంటిల్ అన్లెస్ యూ ఆర్ వెరీ కాన్షియస్ విత్ యువర్ బాడీ ఆర్ వెన్ యూ స్టార్ట్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, మనం ఏమనుకుంటాం తినే ఫుడ్, ఆయిల్స్, అంతే, ఏ లోషన్ పెట్టానో, ఏ సలూన్కి వెళ్ళానో, ఇంకేం చేశానో, బట్టలు అన్నీ ఒప్పుకోము. ఎందుకు అంటే మనం వెళ్ళి ట్రయల్ చేస్తాం కదా ట్రయల్ రూమ్లో, నేను తీసుకున్న డెసిషన్ తప్ప. వీ ఆల్వేస్ సే దట్ పక్కనోడి మీద బ్లేమ్ ఈజ్ ఈజీ. ఫుడ్ పక్కనోడు, బట్టలు మనం వెళ్ళి తీసుకుంటాం. సో అందుకని ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో వాట్ యువర్ వేరింగ్, వై టు వేర్ దోస్, హౌ కెన్ యూ బీ ట్రెండీ బై వేరింగ్ కాన్షియస్ క్లోతింగ్. ఓకే ఇవి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్, బికాస్ లాడ్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి మనకి. ట్రాఫిక్లో వెళ్తాము, స్వెట్, చిరాకు, యూ టెన్ టు షౌట్ ఆన్ పీపుల్. స్వెట్ వల్ల, దానివల్ల, సౌండ్ వల్ల చాలా రీజన్స్ ఉన్నాయి. అదే యూ వేర్ దిస్ అవుట్ఫిట్ తగ్గుతుందా అంటే అబ్జర్వ్ చేయండి, ఇట్ విల్ రిడ్యూస్. సో ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్, ఒక సిగ్నల్ దగ్గర ఆగున్నారు, లాడ్ ఆఫ్ హీట్ ఇస్ కమింగ్ అవుట్ బికాస్ ఆఫ్ ది అదర్ వెహికల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు వేసుకున్న లెనిన్ కానీ, కాటన్ కానీ, ఎనీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్, చల్లగాలి వచ్చినప్పుడు ఇట్ స్టార్టెడ్ టు యూ ఫీల్ కంఫర్టబుల్. పాలిస్టర్లో అలా ఉండదు, బికాస్ ఇట్ బ్లాక్స్, ద పాలిస్టర్ బ్లాక్స్ ఎయిర్ గెటింగ్ ఇన్ టు యువర్ బాడీ. ఓకే సో
దట్ ఈస్ ద అండ్ రీజన్. అలాగే ఇంకోటి కూడా విన్నాను, అంటే మీరు బట్టల్ని రీక్రియేట్ చేస్తున్నారని, అది కూడా ట్రెండ్కి తగ్గట్టు అని. ఎలా అండి? సో ఇది మళ్ళీ ఎమోషన్స్, మెమరీస్ ఓకే. అన్న ఒక పెద్ద పెట్టుకుంటే, నేను బొటిక్ స్టార్ట్ చేయడానికి రీజన్ మా అమ్మ. ఓకే. నేను ఎప్పుడు అమ్మకి కంఫెస్ చేయలేదు, లైక్ అమ్మ యూ ఆర్ ద రీజన్ ఫర్ మీ టు స్టార్ట్ అ బొటిక్ అని. ఓకే. సో ఆ అమ్మవి బట్టలు కానీ నావి కానీ, సో వీ హ్యావ్ ఇట్ అన్ అవర్ వార్డ్రోబ్స్, ఓకే. ఫిల్ చేసి ఉండిపోతాయి. నేను ఇందాక మెమరీ అన్నాను కదా ఓల్డ్ది ఏంటి అని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అన్ 18 years ఓల్డ్ సారీ. ఓకే. ఈ సారీని మనం ఏం చేసామంటే ట్రెండ్కి తగ్గట్టు ఇది ఒక షర్ట్. ఓకే. సో ఇది ఒకటి ఓన్లీ షర్ట్ లాగా చూపించాలి అంటే ఈ షర్ట్ని ఏం చేయొచ్చు అంటే యూ కెన్ వేర్ దిస్ షర్ట్ ఆన్ ఎనీథింగ్, ఓకే. లైక్ అంటే జీన్స్ జీన్స్ మీద, పైన, ట్రౌజర్ పైన, స్కర్ట్ పైన, ప్లాజో పైన, ఎనీథింగ్. ఓకే. సో యూ కెన్ యూజ్ ఇట్ లైక్ అ క్రాప్ టాప్ ఆల్సో. అంటిల్ అన్లెస్ ఐ టెల్ యూ ఇది ఇది పట్టు అని అర్థమైపోయింది. అవునవును. బట్ ఎలా వేసుకోవాలి అంటే వీఆర్ అట్లీస్ట్ యూజింగ్ ఇట్. ఓకే. వార్డ్రోబ్లో అలా పడేసి లేకుండా అట్లీస్ట్ వీఆర్ యూజింగ్ ఇట్. ఓకే. సో దాన్ని అలా చేసి మిగతా క్లాత్ అంతా వీ మేడ్ ఇట్ ఇన్ టు అ స్కర్ట్. సో ట్రెడిషనల్ గా వేసుకోవాలంటే దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఇటు మోడర్న్ గా మనం యూస్ చేయొచ్చు, ట్రెడిషనల్ గా యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఇట్. అండ్ అలాగే మనకి మన ఇంట్లో ఉంటే పాత బట్టలు అవి అక్కడే ఉంటాయి, కానీ ఇలా కొత్తగా ట్రెండ్కి తగ్గట్టు సెట్ చేయడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నైస్ అండి. అండ్ స్టిల్ ఇంకేముంది? ఇంకోటి ఇది. సో ఇది నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇందులో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది ఓల్డ్ ఒకరి క్లయింట్ది ఇది. ఓకే. సో ఇది ఎంటైర్ లెహంగా. ఓకే. సో దీనిలో వాట్ డూ యూ ఫీల్ ఇస్ ద డిఫరెన్స్? మేబీ ఇఫ్ యూ ఓకే. ఇందులో ఏమైనా డిఫరెన్స్ ఉంది అని అడుగుతున్నారా? రైట్. అంటే దీన్ని మనం రీక్రియేట్ చేద్దాము, కానీ అలానే ఉంటుంది. వి రీక్రియేటెడ్ బట్ ఇట్లా వెరీ లిటిల్ వే. నాకేం డిఫరెన్స్ కనిపించట్లేదే. ఒకసారి క్లీన్గా చూస్తే మీకు డిఫరెన్స్ ఇక్కడ తెలియాలి. యా. సో తను కొంచెము ఆఫ్టర్ బేబీ షీ జస్ట్ పుట్ ఆన్ లిటిల్ వెయిట్. ఓకే. సో బట్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ మెమరీ విత్ దిస్ అవుట్ఫిట్. ఓకే. సో వాట్ షీ డిడ్ వాజ్ వీ వాంటెడ్ ఇన్ దిస్ వే, అంటే మేము దీన్ని మళ్ళీ సేమ్ మెటీరియల్ తీసుకొచ్చి వీ గాట్ ఇట్ డైడ్. ఓకే. మొత్తం మారిపోకుండా ఓకే. దీన్ని ఇలానే చూపిస్తూ కొంచెం లిటిల్గా చేసేసి వీ మేడ్ షూర్ ఇట్ ఇస్ దిస్. నైస్ నైస్. సీరియస్లీ నాకు అసలు అంత కీన్గా అబ్జర్వ్ చేసేసరికి నాకు తెలిసింది, కానీ లేదు అంటే అంత డిఫరెన్స్ ఏం లేదు. కలర్ డిఫరెన్స్ ఉండదు, కానీ ఇక్కడ మనకి Patch బార్డర్ రానందుకు మీకు డిఫరెన్స్ తెలిసింది. Yes. అంటే ఇప్పుడు చూసేవారు. ఇఫ్ నాట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ మీ దట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎస్, ఇది మంచి ఆప్షన్ ఉంది. బేసిక్గా మనకి ఇంట్లో ఏదైనా వేస్ట్ ఉంది అంటే ఇంకా పక్కనే పెట్టేస్తాం, కానీ అండ్ అలాగే ఇలాంటి చిన్నగైనా పెద్దగైనా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా మనము మళ్ళీ ఆ మెమరీస్ని రీకలెక్ట్ చేయడం కావచ్చు, దాన్ని మళ్ళీ యూజ్ చేయడం కావచ్చు. అంటే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ 20,000 లెహంగా లైక్ దిస్, డిజైనర్ అంటేనే కాస్ట్లీ, దాని బదులు ఒక 4,000 పెడితే మీకు అవును వస్తుంది. And అలాగే దీన్ని మళ్ళీ బ్లౌజ్ మార్చుకోవచ్చు, దీన్ని దుపట్టా మార్చొచ్చు. సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ కాంప్లెక్స్ అనొచ్చు, పర్సనాలిటీ అనొచ్చు, I keep suggesting all that. Okay. So ఇది ఆర్గానిక్ కాదు. So this is another part of what we do. Yes, nice అండి. బట్ వేస్టేజ్ కాకుండా మళ్ళీ దాన్ని కూడా మనం రీయూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, మరి ఇలా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అన్నా అండ్ వేస్ట్గా ఉన్న డ్రెస్సెస్ తోటి కొత్త మోడల్ ట్రై చేయాలి అన్నా, ఆర్గానిక్ కంఫర్ట్ కోసం వాళ్ళు కూడా ఆ బట్టలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నా ఏ విధంగా అవ్వచ్చు? ఫస్ట్ చెప్పాలి అంటే ఇక్కడ క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసినా మెసేజ్ చేసినా విల్ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్. అది కాకుండా ఒక కస్టమర్ కానీ క్లయింట్ కానీ కనెక్ట్ అయ్యి కంఫర్ట్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా కావాలి ఏం కావాలని ఒక ఆర్గానికల్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు మూవ్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వాలి అని చెప్తూ వీ విల్ ట్రావెల్ విత్ దెమ్. వాళ్ళ జర్నీ, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏవైతే ఆల్రెడీ ఉన్న అవుట్ఫిట్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి దాన్ని ఆర్గానిక్గా చేయొచ్చా అని చూసి అలా చేసి ఇవ్వడానికి వీఆర్ రెడీ టు లైక్ హెల్ప్. ఎనీవేస్, ఒక మంచి ఆలోచన అండి. అండ్ అలాగే ఇది అందరికీ కూడా అవసరం. బేసిక్గా మన ఆరోగ్యమే మన బట్టల్లో ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆ ఆరోగ్యాన్ని మీరు కూడా డెవలప్ చేసుకోవాలి, మన కంఫర్ట్ని మనం పెంచుకోవాలి, అది కూడా బట్టల రూపకంగా అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.